లాస్ట్ వీక్ మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా దగ్గర ఉన్న ఒక ఓల్డ్ గోల్డ్ రింగ్ని నేను ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పి కొన్ని స్టోర్స్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, దేర్స్ 2 types ఆఫ్ డైమండ్స్, ల్యాబ్ గ్రోన్ అండ్ న్యాచురల్గా తయారయ్యే డైమండ్. చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత తయారవుతుంది. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇన్స్టెంట్గా తయారు చేస్తూ ఉంటారు. అయితే అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు కదా అని ఊరికే ట్రై చేద్దామని నేను ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, నిజంగా అంటే అంత వాల్యూ ఉండదు కదా, సేమ్ ఆల్మోస్ట్ కొంచెం తక్కువ ప్రైస్. అయితే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని నేను ట్రై చేస్తూ ఉన్నాను, రింగ్ ట్రై చేశాను, ఇయర్ రింగ్స్ ట్రై చేశాను, కానీ నాకు నచ్చట్లేదు. లైక్ దాని షైన్ అంత న్యాచురల్గా నాకు అనిపించట్లేదు. ఆ తర్వాత నేను అనుకున్నాను, దిస్ ఇస్ వై న్యాచురల్గా అండర్ ప్రెషర్ తయారు చేసిన డైమండ్కి అంత విలువ ఉంటుంది. ఒక న్యాచురల్ డైమండ్ యొక్క ప్రైస్ 5 లక్షలు అయితే ఇది ఎంత అవుతుంది తెలుసా? 80,000, 1 lakh వస్తుంది. అంత డిఫరెన్స్ ఎందుకు ప్రైస్లో? ఎందుకని? ఇది సులువుగా తయారైపోయింది. ఆ న్యాచురల్ డైమండ్ మాత్రం అండర్ ప్రెషర్, ఒక పీస్ ఆఫ్ కోల్, చాలా ప్రెషర్, చాలా ఒత్తిడి కింద నలపబడి ఏమవుతుంది? ఒక న్యాచురల్ డైమండ్గా వస్తుంది. దానికి ఎంతో విలువ ఉంటుంది. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, మన ప్రపంచం కదిలిపోతున్నప్పుడు, మన జీవితం ఒత్తిడికి గురవుతున్నప్పుడు దేవుడు మనకు ఎంతో విలువనివ్వడానికే ఆ ఒత్తిడికి మనల్ని గురి చేస్తాడేమో. అందుకనే అంత ఉన్నతమైన దీవెన ఒత్తిడికి గురైన వారు చూస్తారేమో అని నేను అర్థం చేసుకున్నాను. హల్లెలూయా.